రజనీకాంత్‌తో రేణుక పెళ్లయింది. కట్నం లేకపోవడంతో పెళ్లి ఘనంగా, ఆడంబరంగా జరిపించాడు కోదండరామయ్య. అందరూ వచ్చి ఆశీర్వదించారు. ఆనందం వెల్లివిరిసింది. ఆ మొదటి రాత్రి లాంఛనాలతో గదిలోకి పంపించారు. తలుపు గొళ్ళెం పెట్టలేదు. లోపల గడియ వేసింది రేణుక. మంచం దగ్గర నిల్చుంది. అతను పక్క మీద కూర్చున్నాడు. "ఈ గదిలోకి నిన్ను నెట్టారా?" అన్నాడు. "లేదు, నేనే వచ్చాను." "ఎందుకో?" "మీతో కాపురం చేయడానికి." మంచం మీద తను కూర్చుంది. "నాకు కామోద్రేకం ఎక్కువ. వయసులో ఉన్న మనిషికి సహజం. సహజమైనప్పుడు అసహజ వాతావరణానికి అలవాటు పడితే" అన్నాడు. పక్క మీద పక్కకు తిరిగి పడుకుని మోచేయి దిండు మీద ఆనించి అరచెయ్యి తల కింద పెట్టుకున్నాడు. మంచిని పెంచుకోవలసిన మగవాడు పరస్త్రీల కోసం పోకులాడితే ఆ బుద్ధి బురదగుంట పాలైందని అనుకోవాలి అంది. తన మనసు తెలుసుకోవడానికి మొదటి రాత్రే వితండవాదానికి దిగాడని అర్థం చేసుకుంది రేణుక. "నేను కోరినప్పుడు నువ్వు కాదనకూడదు" అన్నాడు. "అలాగే" అంది. రెండు చేతులతో భుజాలు పొదివి పట్టుకుని, "నాకు ముహూర్తం మీద నమ్మకం లేదు. మనసు మీద నమ్మకాన్ని పెంచుకుంటాను" అన్నాడు. రెండు పెదవులతో రెండు కళ్ళను అద్దింది రేణుక. "వయసు శరీరాలను ఏకం చేస్తుంది, కానీ మనసు" అన్నాడు మళ్ళీ. "ప్రేమ మనసుకు ఆకురాయి లాంటిది. పొదునెక్కిన కొద్దీ మనసులు కలుస్తాయి" అంది. "ఈ తొలి రాత్రి కిమ్మత్తు అరకాసు. చాలదంటావా రేణుక" అన్నాడు. "మనిద్దరినీ బంధించవలసింది గౌరవం కానీ కాసు కాదు. ప్రేమ కామాన్ని రెచ్చగొడుతుంది. కావలసింది ఆ ప్రేమ పొంగు కాదు, హృదయాంతరాళంలో వెల్లివిరిసే అవ్యాజ్యమైన ప్రేమ" అన్నది తన పెదవులతో అతని నుదుటిని అద్దింది. మరో వారం గడిచింది. రేణుక కాపురానికొచ్చింది. 2 రోజులు వెంటపడి వేధించి 4 ఏళ్ల నుంచి పాలు పోస్తోన్న పాల మనిషిని తప్పించి వీళ్ళింట్లో కూడా తనే పాలు పోయసాగింది రమణమ్మ. "అమ్మాయిగారు, అయ్యగారి జీతం మీకిస్తారా? మీ జీతం అయ్యగారికిస్తారా?" అంది రమణమ్మ. నవ్వింది రేణుక. తనంటే అంత అభిమానం ఎందుకో అర్థం కాలేదు. అడిగింది రమణమ్మని. "మీ ముఖార విందం, మంచి మనసు నన్ను కట్టిపడేశాయి. మీరు కాపురం చేస్తుంటే చూడాలనుంది." నిష్కల్మష హృదయంతో అన్న ఆ మాటలకు రేణుక మనసు ఆనందానుభూతితో నిండిపోయి ముఖంలో కొత్త కాంతులు వెల్లివిరిశాయి. "బల్లివై పుట్టాలనుందా?" అంది రేణుక. "లేదు, నల్లినై మీ పరుపు కింద ఉంటాను. మీ గుండెల మీద నిద్రిస్తాను. బొగ్గ మీద నెమ్మదిగా కొట్టకుండా పాకి ముద్దెట్టుకుంటాను. ఇంకా ఇంకా" అని నవ్వింది రావణమ్మ. నెలాఖరుకు జీతం వచ్చింది. జీతమంతా భర్తకిచ్చింది రేణుక. "జీతమంతా నాకే ఇచ్చావు, నీ ఖర్చులకు అక్కర్లిద్దా?" అన్నాడు జేబులో పెట్టుకుంటూ. తన జీతాన్ని భర్త జేబులో పెట్టుకుంటుంటే వింత అనుభూతితో మనసు తన వ్యక్తిత్వాన్ని ఎగతాళి చేసింది. "లంచాలతో నా ఖర్చులు వెళ్ళిపోతాయి" అంది. కొంచెం చకితుడే చూశాడు. "లంచాలు ఆడవాళ్ళు కూడా పుచ్చుకుంటారా? జీతాల స్కేళ్లు ఆడ స్కేలు మగ స్కేలు అంటూ లేదుగా, లంచాలు అంతే" అంది. "నెలకు ఎంతొస్తుందేం?" సిగరెట్టు పొగ వదులుతూ అన్నాడు. రేణుక మనసు ఏహ్యమైన వింత అనుభూతిని సంతరించుకుంది. "ఎంతో తెలీదు. మన పెళ్ళయ్యాకనేగా లంచం పుచ్చుకోవాలనే అభిప్రాయానికి మొదటిసారిగా వచ్చింది." "సరే, అందులో కూడా మిగులుతుందేమో చూడు. బ్యాంకు బ్యాలెన్స్ పెరగాలి కానీ తరగకూడదు. మనిషికి ఉన్నది బలం, గొడ్డుకు తిన్నది బలం" అన్నాడు. ఇక తర్కించడం అనవసరం అనుకుంది. 2 రోజులు గడిచాయి. వంట చేస్తున్న అత్తగారి దగ్గరకు వెళ్ళింది రేణుక. రజనీకాంత్ అవతల గదిలో పాఠ్యపుస్తకాలు చూస్తున్నాడు. "ఇవాళ వంటకాలేంటో?" అత్తగారిని ప్రశ్నించింది. "ఇంట్లో ఉన్నవి చేస్తున్నాను. ఏం కావాలి?" "నెలకు 350 రూపాయలు తీసుకుంటూ ఏవో చేస్తానంటే ఎలా? నాకు కావలసిన పదార్థాలే మీరు వండాలి." ఆవిడ నిర్ఘాంతపోయింది. కోడలి మనసు కొద్దిగా కూడా ఆవిడకు అర్థం కాలేదు. "మధ్యాహ్నానికి టిఫిన్ కావాలి. వెజిటేబుల్ బిర్యానీ చేయండి. దాంట్లోకి పెరుగు పచ్చడి, ఫ్లాస్క్లో స్ట్రాంగు కాఫీ 2 కప్పులు. సాయంత్రం వంటకాలు: బంగాళదుంపల వేపుడు, ఉల్లిపాయ కారం, ఉలవచారు, సాంబారు, గోంగూర చట్నీ, పెరుగు, అప్పడం ఇవన్నీ ఉండాలి" నిష్కర్షగా చెప్పింది. ఆవిడకు మతిపోయినంత పనయింది. ఏం మాట్లాడాలో తోచలేదు. స్నానాల గదిలోకి వెళ్ళింది రేణుక. మెత్తగా ఉన్న మనసు పాషాణంగా మారిపోతుందేమోనని అనిపించింది. పాషాణం కారాదు, పోకుడు పట్టి జారిపోకూడదు. ఈ కొత్త వాతావరణంలో పాత అనుభూతులకు తావు లేదు. ఆడపిల్లకు పెళ్లి మరో అవతారం కాకూడదు. ఉన్న శరీరానికేగాక మనసుకు, భావాలకు మెరుగులు పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యమే కాని ఆధిక్యత ఎంతవరకు సబబు? స్నానం చేస్తుంటే కన్నీరు ఉబికింది. నేను ఏడుస్తున్నానా అనే భావం కలిగి ఆలోచనలకు అడ్డుకట్ట వేసి కళ్ళు తుడుచుకుంది.
గదిలోకి వెళ్ళి బట్టలు కట్టుకుని ముఖానికి పౌడర్ రాసుకుని కళ్ళకు కాటుకు దిద్దుకుంటోంది. భారంగా ఉన్న కనురెప్పలు ఆ కాటుక కలయికతో కాస్త తేటపడ్డాయి. నుదుట తిలకమద్ది కుంకుమ దిద్దుకుంటోంది. అద్దంలో ముఖం అందంగా కనపడినా ఆ అందం వెనక చోటు చేసుకున్న ఆవేదన నా సంగతి ఏంటంటూ తళుక్కుమనిపించి కనుమరుగైంది. భావోద్రేకం మనసులో అల్లిబిల్లిగా తిరిగింది. పచ్చని పసుపు తాడు, అందులో 2 మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసు. ఎత్తు ఉవ్వెత్తుగా లేచే అభిమానపు ఆలోచనల సందడి, హృదయంలో మోసపోయానేమో అనే భావం. ఈ నెల 15 రోజుల్లో పొందిన అనుభవాల మధురానుభూతి, చెక్కిళ్ల ఉబ్బు తగ్గిన కొత్త మెరుగుతో బరువు తీరి, వింత మెరుగుతో నునుపు తేలి, చేతి స్పర్శకు కొత్త సిగ్గును అలవోకగా ప్రదర్శిస్తోంది. కాపురానికి వెళ్ళిన 2 నెలలకు ఒక ఆదివారం పుట్టింటికి వెళ్ళింది రేణుక. ఊళ్ళో ఉన్న కూతురు 2 నెలలుగా రాకపోయేసరికి రంగమ్మ మనసు తల్లడిల్లింది. గుమ్మంలోకొచ్చిన కూతుర్ని ఏనుగెక్కినంత సంతోషంతో ఎదురేగి చేతులు పుచ్చుకుని ఇంట్లోకి తీసుకునొచ్చింది. కూతుర్ని నిలువెల్లా చూసి సంతోషపడిందావిడ. కాస్త ఒళ్ళు చేసింది రేణుక. కుశల ప్రశ్నలు, కాఫీ, పలహారాలు, అత్తింటి వాతావరణం, అతగాడి ఆదరణ, అల్లుడు నీతో సరిగ్గా ఉంటున్నాడా అని అడగడంలోని అవ్యక్తపు భావం, ఆ అమ్మాయి అత్తవారింటికి అందుకే వెళ్ళిందనే అమ్మ మనసులోని అభిమానపు భావ పరంపర, కన్యచెర వదిలి గట్టున పడ్డాననే మనశ్శాంతి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామనే అంతరంగపు అభిమానం, ఇవన్నీ కలగా పొలగంగా 2 నెలల తర్వాత ఒక్కసారిగా చూసింది రేణుక. ప్రశ్నలు జవాబుల్లో సావిత్రి లోతుకు వెళ్ళలేదు. అనుభవాల పడగది అందరికీ ఒకటే. అంతరంగపు అనుభూతిలో కాస్త తేడా. గది వెలుపలి వాతావరణంలోనే ఎన్నో తేడాలు, మార్పులు. మనిషి పోలికల్లో తేడా ఉన్నట్టే ఆలోచనలు, భావాలు, అభిరుచుల్లో కూడా తేడా. ఇవన్నీ తనకు అనుభవమే. కొత్తగా తెలుసుకోవలసినవి ఆ కొత్త మరిది బయటి ప్రపంచపు గుణగణాలు, ఇంట్లో చూసే వాస్తవాలు కాదు. భోజనాలయ్యాక కాస్త కునుకు తీయడం పెద్దవాళ్ళిద్దరికీ అలవాటు. మురళీకృష్ణ ఉద్యోగాన్వేషణలో తన స్నేహితుడి వద్దకు విశాఖపట్నం వెళ్ళాడు. అక్కా చెల్లెళ్ళిద్దరూ గదిలో కూర్చున్నారు. నీ కొత్త కాపురం ఎలా ఉంది అంది సావిత్రి. ఇంకా పాత పడలేదు అంది రేణుక. నేనడిగేది సెక్స్ జీవితాన్ని గురించి కాదు. హృదయాల స్పందన, మనస్సుల లోతు, బయట ప్రపంచపు పేరు ప్రతిష్టలు. పక్క మీద పడుకున్న పసిది కదిలితే ఏగను తోలే కవలు కప్పింది సావిత్రి. నెల నెల బావని పెన్షన్ పంపుతున్నారా అక్కయ్య? ఆహా, మంచికైనా చెడ్డకైనా మీ బావ మాట చెల్లించుకుంటారు. అదృష్టవంతురాలివి. అంటే? ఆశ్చర్యపోతూ చూసింది సావిత్రి. ఆయనకు కావలసింది డబ్బు. అందుకోసం మాట నిలుపుకోలేరు. అంతేకాదు, అనుమానం కూడా జాస్తి. నీ మీదనా? అర్థం కాకంది. కాదు, నా జీతం మీద. విషయాలన్నీ చెప్పింది రేణుక. జీవితాలకు ఒడిదుడుకులు సహజం. ఆశించని సంఘటనలు జరుగుతుంటే జీవితాశయం మీద నిరాశపు ముద్రని అభిమానం వేస్తుంది. ఆ ట్రేడు మార్కుతో జీవన బాటలో ప్రయాణం చేయాలంటే కాస్త దూరానికే విసుగు పుట్టొచ్చు. కానీ ఆశ అనే పాదరక్షలు తొడుక్కొని పయనిస్తే మరి కాస్త దూరం నడవచ్చునేమో. ఆ సాయంత్రం కూడా అక్కడే భోంచేసి రాత్రికి తమింటికి వెళ్ళింది రేణుక. పడగ్గదిలో పక్క మీద పడుకుని భార్య రాక కోసం నిరీక్షిస్తున్నాడు రజనీకాంత్. ఆ పడుకున్న తీరు చూసి పాలకడలిపై శేషసైనుడిలా పడుకున్నారా? ఫోం పరుపు, మెత్తని దిళ్ళు, తెల్లటి దుప్పటి, తెల్లని ట్యూబ్లైట్, తెల్లని లుంగీ పంచ, బనీను. మంచం దగ్గర నిల్చున్న రేణుకను కళ్ళరపకుండా చూశాడు. తలలో మల్లెలు, కళ్ళల్లో కాటుక, చూపుల్లో కాంక్ష. తెల్లని ఉల్లిపొరలాంటి చీర వంపు సొంపుల్ని వదలనట్టు అంటిపెట్టుకునుంది. ఒక్క ఉదుటున 2 చేతులతో దగ్గరకు లాక్కున్నాడు. ఈ అందాల సోయగాన్ని ఇన్నాళ్ళు ఎక్కడ దాచావు రేణుక అన్నాడు. ఉద్యోగపు సర్వీసు రిజిస్టర్లో, ఆఫీసు పేబుల్స్ పుస్తకంలో. నలిగి తల్లో నుంచి దిండు మీద పడ్డ మల్లెపూలు పొక్కున నవ్వాయి. కోరిక జారిన కాంక్ష తగ్గలేదు అతనికి. కనురెప్పలు అలసటతో వాల్చి చీర కుచ్చిళ్ళు సర్దుకుని అద్దం ముందు నిల్చుని బొట్టు సరిదిద్దుకుని బాత్రూంలోకి వెళ్ళింది రేణుక. తీయని కోరికలు, మధురమైన అనుభూతులు, మమతల లోతులు, అంచులు తట్టే వయసులోని సొగసు. కాని నేస్తగానితో పోరాడొచ్చిన ఆడసింహంలా ఉంది రేణుక మనసు. బాత్రూం నుంచి బెడ్రూమ్కొచ్చింది. కన్నీటితో కళ్ళు ఉబ్బాయి. బరువైన రెప్పలు కళ్ళను తేటగా చూడనివ్వలేదు. నీ అందాన్ని సర్వీసు రిజిస్టర్లో, పేబుల్స్ పుస్తకంలో దాచావా అడిగాడు. అవునండి. నలిగి రాలిపోగా మిగిలిన మల్లెచెండు వేలాడిపోతుంటే జడపాయలో తురుముకుంది. ఆలోచనలు తరుముతున్నాయి.
ఆ మాటలకు అర్థం గుండెలకు గట్టిగా హత్తుకుని పెదవులు తన పెదవులతో పలకరించే మరోసారి అన్నట్లు ఆ కళ్ళలోకి చూశాడు. శృతి కలవలేదు. ఈ శరీరపు యవ్వనాన్ని మీరు లొంగదీసుకోవచ్చు, కానీ నా భావాల యవ్వనాన్ని మీరు అనుభవించలేరు అన్నది. ఆ రోజే చెప్పాను నాలో ప్రకంపన ఎక్కువని అన్నాడు చెంపను చెంపకేసి రాస్తూ. మీ ఆకలి దప్పులు తీరుస్తాను, అందుకు తగిన వయసుంది. కానీ నా మనసును కూడా కలుపుకోవాలనేదే నా కాంక్ష. నీలో నేను, నాలో నువ్వు. భావనంటేనే మనసు, ఇంకా ప్రత్యేకమైన మనసు అంటే ఏది? ఆఫీసుకు వెళ్ళి నా సర్వీసు రిజిస్టరు, జీతాల పుస్తకం అడిగి తీసుకుని చూశారట. నా సీట్లో రాతగిన లంచాల సమాచారం కూడా సేకరించారట అంది. అవును, కొంతమందికి భార్య మీద ప్రేమ ముఖం చూస్తే కలుగుతుంది. కొంతమందికి మంగళసూత్రాల పక్కన నుండే వంపులు ఒత్తిడి చూస్తే కలుగుతుంది. నా విషయంలో ప్రేమ పేషెంట్ చూస్తే ఎక్కువ అవుతుంది. ఉద్రేకం సర్వీసు రిజిస్టర్ చూస్తే ఎగసిపడుతుంది అన్నాడు. ఎందుకని? డబ్బులేని యవ్వనం కన్నా సబ్బుబిళ్ళ నయం. డబ్బున్న వాళ్ల ముఖానికి అది మెరుగులు దిద్ది వాళ్లను పరవశింపజేసి తను తృప్తి పడుతుంది. జీతం తెచ్చే భార్య మనసు ఎప్పుడూ యవ్వనం మాదిరి భర్తకు లొంగిపోదు. ఆ జీతాన్ని భర్తకిచ్చి తన వయసుకు మెరుగులు దిద్ది పొదును పెట్టుకోవాలి. ఇక సర్వీసు రిజిస్టర్ అంటావా? నీ వయసుని పొడుచుదనాన్ని బేరీజు వేసి ఎన్ని సంవత్సరాలు అనుభవించవచ్చునో సూచించే గ్రంథమాల అన్నాడు. లంచాలు అంది. మల్లెచెండు పూర్తిగా నలిగి వాడిపోయింది. కళ్ళు మనసులో కన్నిటినీ జారుస్తున్నట్లయి అనురాగపు అంచుల వరకు వెళ్లవలసిన అనుభూతి పెట్రోల్ లేని కారులా ఆగిపోయింది. నీ తెలివితేటలను, మనస్తత్వాన్ని సూచించే నోట్ల సూచిక. ఈ విషయంలో నువ్వు నిష్ణాతురాలైన నిజాయితీ పరురాలివి. అని చెంపలు రెండు చేతుల మధ్య ఆప్యాయతతో పొదివి పుచ్చుకుని చేతులెత్తి దండం పెట్టకూడదు కనుక ఆ నీతి నిజాయితీకి మనసులో దండం పెట్టాడు. కళ్ళు చెమగిల్లగా రేణుక చెంపల మీద ఆ కన్నిటిని జార్చి, రేణు, నీ జీతాన్ని నేను వదులుకోలేను. ఆ జీతం నాకే కావాలి అన్నాడు. మరో 2 నెలలు గడిచాయి. మురళీకృష్ణ ఒక రోజున ఈ బావగారింటికొచ్చాడు. కుశల ప్రశ్నలు, కులాసా కబుర్లతో అరగంట గడిచింది. రేణుక వంటింట్లో అత్తగారికి కూర తరిగి పెడుతోంది. మెల్లగా వెళ్ళాడు మురళీకృష్ణ. అక్కయ్య, బావగారు మాటల్లో బాగా బీదవారైపోయారు. నాకు ధైర్యం చాలడం లేదు అడగడానికి. నాకు హైదరాబాదులో ఓ పెద్ద కంపెనీలో చిన్న సూపర్వైజర్ ఉద్యోగం వచ్చింది అన్నాడు ఎంతో సంతోషంగా. అవునట, అమ్మ చెప్పింది. జీతం 400 ఖర్చులకు బట్టలకు 500 కావాలన్నావటగా. బావగారిని అడుగు అంది రేణుక. కూర తరగడం పూర్తయి కత్తిపీట మూల పెట్టింది. అత్తగారికి తరిగిన కూరపళ్ళం ఇచ్చింది. మధ్యాహ్నం టిఫిన్కు చపాతీలు చేయండి అని గదిలోకొచ్చింది. వెనకాలే తను వెళ్ళాడు. కాలేజీ లెక్చరర్గా అతన్ని చూస్తే గౌరవం, చనువుగా మాట్లాడేస్తాను, కానీ బావగా భయం అన్నాడు. తలకి నూనె రాసుకుని పాయలకు పట్టించి దువ్వెనతో దువ్వుకుంటూ ముందు గదిలోకొచ్చింది. పేపర్ చదువుకుంటున్నాడు రజనీకాంత్. బావంటే భయపడతావెందుకురా? నువ్వేం భార్యవు కాదుగా. అడుగు, వడ్డీ ఇచ్చేటప్పుడు ఎవరైతే ఏం? నోట్ నువ్వు రాస్తావా? నాన్న సంతకం కావాలేమో అంది భర్త వైపు చూస్తూ. అర్థం కాక చూశాడు రజనీకాంత్. వాడికి హైదరాబాదులో ఉద్యోగం అయింది. బట్టలకు ఖర్చులకు 500 కావాలట. రూపాయిన్నర వడ్డీకి బావగారిస్తారు, తీసుకోమన్నాను అంది దువ్వెనతో కొసలు సరిచేసుకుంటూ. కొంచెం గతుకుమన్నాడు మురళీకృష్ణ. అక్కయ్య పెళ్ళయ్యాక వడ్డీ వ్యాపారం కూడా చేస్తోందన్నమాట అనుకున్నాడు మనసులో. తమ్ముడి దగ్గర వడ్డీనా? నువ్వు మరీ శైలాకు వైపోతున్నావు రేణు అన్నాడు. నవ్వి మళ్ళీ పేపర్లో తలదూర్చాడు. జడల్లుకుని చివర రిబ్బను కట్టుకుంది. భావాలు వేడి కాఫీలా పనిచేస్తున్నాయి. మనసు వాడిగా ఉన్న అభిమానం అడ్డుపడుతోంది. శైలాక్ అన్నారు. షై ఎప్పుడో పోయింది, లాకు మీ దగ్గరే ఉంది అంది. పేపరు మడిచి టేబుల్ మీద పడేశాడు. మీ అక్కయ్య మాటలు విన్నావుగా. ఈ ఉద్యోగం చేసే ఆడవాళ్ల మాటలు నేర్చి ఇది వరస అన్నాడు. వీళ్ళిద్దరి మాటలు వింటుంటే మురళీకృష్ణకి ఏం తోచలేదు. వెళ్ళొస్తాను బావగారు అని కుర్చీలో నుంచి లేచాడు. నోటు రాసి తెచ్చి సాయంత్రం 500 పట్టుకెళ్ళు అన్నాడు రజనీకాంత్. మురళి సరేనని వెళ్ళిపోయాడు. బావమరుదుల మధ్య వడ్డీనా? మీ వాళ్లేమైనా అనుకుంటారేమో అన్నాడు. సమాధానం ఎలా చెప్పాలో తెలిసినా మాట్లాడకుండా వెళ్ళింది రేణుక. ఆ సాయంత్రం వచ్చి రజనీకాంత్ పేర నోటు రాసి 500 మురళీకృష్ణ తీసుకుని వెళుతుంటే రేణుక మనసు తిరగబడింది, కానీ తమాయించుకుంది. ఆ రాత్రి సర్వాలంకరణ శోభితమై గదిలోకి వెళ్ళింది రేణుక. లేత గులాబీ రంగు జార్జెట్టు చీర, అదే రంగు చోళి, నక్షత్రాల ఎంబ్రాయిడరీ కుట్టిన లో పావడ,
సిగలో మల్లెలు గులాబీలు కలిసిన పూల చెండు, చెవులకు గాజు సైజు రింగులు, ముక్కుకి తెల్లగా మెరిసే ఒంటిరాయి ముక్కు పుడక, పసిమి తెలుపుతో నిగనిగలాడుతూ మెరిసే చెక్కిళ్ళు, పేదాలకు లిప్స్టిక్. ఆకాశంలో నుంచి నక్షత్రాల మెరుపుల్ని ప్రోదు చేసుకుని ఆ దివి నుండి భూకి దిగివచ్చిన దేవకన్యలా ఉంది రేణుక. రేణు, మనిద్దరి మధ్య 120 రాత్రులు గడిచాయి. ఇంత అందం ఎప్పుడూ చూడలేదు. మురిపిస్తావా మరిపిస్తావా అన్నాడు తలలో పూలు వాసన చూస్తూ. మనిద్దరి మధ్య ఈ రాత్రి గడవకూడదు. నిశానాథుడు నలిగిపోయి సిగ్గుపడి పరిగెత్తి పారిపోవాలి. ఆ, మీకు అమ్ముకునే ఆడవాళ్లతో పరిచయం ఉందా? మంచం చివర కూర్చుంది. అమ్ముకోవడం అంటే? భుజం మీద చెయ్యి వేసి మీదకు లాక్కోబోయాడు. చెయ్యి తీసేసింది. శరీరం. విలయాలు వ్యభిచారులతో నాకు పరిచయం లేదు. ఊహా మాత్రంగా ఆలోచించి చెప్పండి. విలయాలు ఒక రాత్రికి ఎంత తీసుకుంటుంది? 25 ఉండొచ్చునేమో అన్నాడు అర్థం కాక చూస్తూ. ఖరీదు గల సౌందర్యవత అయితే? 50, 100 మోజును బట్టి అన్నాడు కళ్ళలోకి కాంక్షగా చూస్తూ. నా అందము 100 రూపాయలు ఖరీదు చేసేదే. మీకు కన్సెషన్ రేటు ఓ 50 ఇవ్వండి అంది గోముగా మీద చేయి వేసి. విభ్రాంతితో చూశాడు. నీకు పిచ్చేమేనెక్కిందా? అవునండి, మదపిచ్చి కాదు, బాధపిచ్చి. నాలో మదం లేదు, అదేదో మీలోనే ఉంది. మంచం దిగి కుర్చీలో కూర్చుంది. సెలయటి గలగల కాదు, మానసిక సముద్రపు అలలు బాధతో కూడిన భావాల్ని ఢీకొని చెల్లాచెదురై నురగను వెదజల్లి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంటే నువ్వు నాతో కోపరం కాక వ్యభిచారం చేస్తున్నావరేణు? అవునండి, 30 రోజులు పగలు ప్రభుత్వానికి ఊడిగం చేసి 1వ తారీఖున జీతం తీసుకుంటే రెవెన్యూ స్టాంపు మినహా మొత్తం జీతం మీకే ఇవ్వాలని నిష్కర్షగా చెప్పారు. రూపాయి కూడా తీసుకోకుండా జీతాన్నంతా మీకే ధారపోసి కొత్త చేతులతో ఆఫీసుకు వెళ్ళొస్తున్నాను. ఇంటి సామాన్లు మీ అమ్మగారే తెస్తున్నారు. డబ్బంతా బ్యాంకులోనూ బీరువాలోనూ దాచి ఆ తాళం చెవులు మీరే తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎంతవరకు ఎలా గడుపుతున్నావని ఏనాడు అడగలేదు. 60 సెంటీమీటర్ల జాకెట్ గుడ్డ నుంచి మీరే తెస్తున్నారు. ఏ కో క్లర్క్ అయినా సరదాగా కాఫీ అడిగితే అరకప్పు కాఫీకి 40 పైసలు కూడా నా దగ్గర ఉండవు. పోనీ మీరు పిసినిగొట్టు పీనాసి అనుకునేందుకు తిండి పెట్టక బాధ పెట్టడం లేదు. రూపాయి కూడా ఇవ్వకుండా 4 మాసాలుగా నా మీద ఈ ఆర్థిక ఆంక్షలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. పుట్టింటికి వెళితే అక్కయ్య కూతురుకు ఓ బిస్కట్ పొట్లం కొందామన్నా చేతిలో 10 పైసలు ఉండవు అంది. తన కుడి అరచేతిలోని గీతలను చూసి నవ్వుకున్నాడు. ప్రేమకు, అనురాగానికి, ఉద్రేకపు అనుభూతికి ప్రధాన సంధాన కర్త పెదవులు. ఈ పెదవుల విలువ అనుభవాలకు పెన్నిది లాంటిది. అలాంటి పెదవులు విప్పి ఆలుమగలు అబద్ధాలు ఆడుకోకూడదు రేణుక. నివ్వెరపోయింది. తల్లో పూల చెండు జారిపోతుంటే సరిగ్గా తురుముకుంది. పెదవులు వణకపోయినా భావాలు వణికాయి. నేను మీతో అబద్ధం ఆడుతున్నానా? పెళ్లి కాకముందు ఆ రోజున మీరు నలుగురు వచ్చినప్పుడు నీ అంతటి నువ్వు అన్న మాటలు గుర్తు తెచ్చుకో. నేను కట్నం అక్కర్లేదన్నా నెలకు 300 చొప్పున ఓ 10 ఏళ్ల జీతం నా చేతుల్లో పోసి వాయిదాల పద్ధతిలో చెల్లించే విధంగా మాట్లాడావు. నువ్వన్నమాట నువ్వే అమలుపరచకపోతే కవల పిల్లలు ఆడపిల్లలు పుడతారు. మాట తప్పడం మంచిది కాదు రేణుక అన్నాడు. పూలచెండు పూర్తిగా జారిపోయింది. ముఖంలో మబ్బు తెర, వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాలు, నిర్మోహమాటపు సంకెళ్ళు, ట్యూబ్లైట్ వెలుతురికి పురుగులు, ఆ పురుగుల్ని దోమల్ని బల్లి తినేస్తోంది. పందిరిలేని డబుల్ కార్డ్స్, ఫోమ్ బెడ్స్, బూరుగుదూది దిళ్ళు, ఫ్లాస్క్లో పాలు, తెల్లని దుప్పటి, బాసిపట్టు వేసుకుని చేతులు వెనక్కు జారిచి అరచేతులు బెడ్ మీద బలంగాంచి చూస్తూ కూర్చున్నాడు. ఉరుములతో పెద్ద వాన. కిటికీలో నుంచి అప్పుడప్పుడు గాలివాటుకు కాస్త జల్లు తొంపర్లు పడి వేసి వెయ్యని చలి. గెడ్డ కట్టుకున్న అభిప్రాయాలు, తోచి తోచని మనసు. కాపురం చేస్తావా? వ్యభిచారాన్ని ప్రారంభిస్తావా రేణుక? పక్కకు తిరిగి కుర్చీ అంచు మీద మోచేతి ఆసరాగా తలవాల్చి కళ్ళు మూసుకుంది. పైట జారిపోతోంది. రేణుక, నేను ఎందుకైనా సిద్ధమే. రోజూ కాపురం, వారానికి ఒకసారి వ్యభిచారం. ఆ రాత్రి నీ శరీరాన్ని నేనే కొనుక్కుంటాను. వారానికి వెలయాలుగా 50 రూపాయలు ఇస్తాను. నెలకు 200. భార్యతో వ్యభిచారం చెయ్యాలనే నీ కోరిక, భార్యను పరస్త్రీగా వెలయాలుగా డబ్బిచ్చి అనుభవిస్తున్నాననే నా సరదా రెండూ తీరతాయి. ఆర్థికంగా నువ్వు బాధపడనక్కర్లేదు. కానీ ఒకందుకు తృప్తి పడుతున్నాను. మనిద్దరి మధ్య సుఖరోగాలు లేవు, రావు అని మంచం దిగి బీరువా తీసి 50 రూపాయలు రేణుకు చేతిలో ఉంచి కుడి జబ్బు పట్టుకుని లేవదీసి నిల్చోబెట్టి ఆ గులాబీ రంగు జార్జెట్టు చీర పట్టుకుని ఆమె ముఖంలోకి చూశాడు.
ఆ కళ్ళు మూతలు పడ్డాయి. చెంపల నిండా కన్నీటి చారికలు. ఆ వెచ్చని కన్నీటికి కాటుక కరిగి నల్లని చారికలతో ఎన్నో రోజుల నుంచి కడుక్కొని ముఖంలా ఉంది. అభిమానపు ఓటమితో కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. రేణుక రెండు భుజాలు పుచ్చుకుని ఊపాడు. వీపు తట్టాడు. మళ్ళీ పిలిచాడు. పక్క మీద పడుకోబెట్టాడు. కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. అవయవాలు నిద్రపోతున్నాయి. ఆందోళనతో కూడిన స్తబ్దత. నిశ్శబ్దంగా ఊపిరి తీసుకోవడం. కాలు కదపలేదు. చెయ్యి మెదపలేదు. టవలు నీళ్లతో తడిపి చెంపలు కళ్ళు తుడిచాడు. ఆ పెదవుల్లో బుగ్గల్లో కదలిక లేదు. ఆ కదలని పెదవులతో తన చెంపలు నుదురు తన పెదవులు అద్దుకున్నాడు. మాటలకందని స్పందన, ఏ పిలుపుకు అందని మూగ వేదన. జన్మ జన్మలకు ఈ దాంపత్యమే కావాలనే ప్రగాఢ వాంఛ. తప్పు వేరు, తపస్సు వేరు. మాట వేరు, అనుభవం వేరు. ఇది తపస్సు కందని అనుభవం. ఆది మధ్యాంతాలలో దాంపత్య క్రతువులో పరస్పర అనుభవాల యజ్ఞంలో సమిదల మీద ఆజ్యం పోసేది అనురాగం. జ్వజ్వలంగా ఆ సమిదలు మండుతున్నప్పుడు అందులో నుంచి ఉద్భవించేది దాంపత్య శోభ. వసివాడని ఆ శోభను హృదయంలో పదిలంగా దాచుకోవాలి. నెమ్మదిగా కళ్ళు తెరిచింది రేణుక. అభిమానపు కన్నీరు వెచ్చగా కను కొలుకుల్లో నుంచి జారి దిండులో ఇంకిపోయింది. మురళీకృష్ణ హైదరాబాదులో ఓ కంపెనీలో సూపర్వైజర్గా చేరాడు. జీతం రాగానే ఓ 150 రూపాయలు తండ్రి పేర మనీ ఆర్డర్ చేశాడు. కోదండరామయ్య, రంగమ్మల మనస్సుల్లో ఒక ఆశాజ్యోతి లీలగా కాస్త వెలుగుతో కనిపించింది. ఆ వెలుగు వారి జీవితానికి కాస్త నూతనోత్తేజాన్ని కలగజేసిన సావిత్రిని, ఆ పసిదాన్ని చూస్తుంటే జ్యోతి కొడిగట్టిన దీపంలాయి మిణుకుమిణుకుమంటూ ఆరిపోయే చందాన ఆ హృదయ ప్రమిదలో కనిపించేది. ఆ వెలుగు జ్వజ్వలామానంగా ప్రకాశించాలంటే సావిత్రి కోపురం కుదుట పడాలి. ఈ విషయాలన్నీ రేణుకతో ప్రస్తావించేది రంగమ్మ. తన భర్తతో కూడా సంప్రదించి ఆలోచిస్తానంది రేణుక. ఆ నెలలో వచ్చిన రెండో శనివారం, ఆదివారం సెలవుల్లో నెల్లూరు జగన్మోహన్ ఇంటికి వెళ్లారు. ఉదయం 8 గంటలు. తలుపు తట్టారు. ఇంకా అతను నిద్ర లేవలేదు. విసుక్కుంటూ వచ్చి తలుపు తీశాడు. క్షణం గతుక్కుమని తమాయించుకుని, రండి, ఇదేనా రావడం? అంతా కులాసా? హనీమూన్కి వెళ్ళొస్తున్నారా? కూర్చోండి. 5 నిమిషాల్లో ఈ పాచి ముఖానికి మెరుగు పెట్టుకుని వస్తాను అని బాత్రూంలోకి వెళ్ళాడు. సోఫాలో కూర్చున్నాడు రజనీకాంత్. ఉండండి క్షణం అని బెడ్రూంలోకి వెళ్ళొచ్చింది రేణుక. దిండు పక్కనే మంచం పక్కన నలిగిన మల్లెలు. టేబుల్ మీద క్వార్టర్ బాటిల్ విస్కీ సీసా, 2 బీరు సీసాలు, యాస్ట్రే నిండా కాల్చిన సిగరెట్ పీకలు, ఖాళీ అయిన పలహార పొట్లాల కాగితాలు, ఆకులు, పౌడర్, స్నో, షాంపు సీసాలు, గదంతా మొత్తు వదిలిన వాసన, కాలిన అగరొత్తులు నుసి, మూలపారేసిన తెల్ల టవలు. అనుభవాలు తీర్చుకున్న వెలయాలు గదిలా ఉన్నదా బెడ్రూమ్. క్రైమ్ బ్రాంచి ఆఫీసర్లా అంతా విశదంగా చూసి మళ్లీ భార్యలా వచ్చి భర్త పక్కన సోఫాలో కూర్చుంది రేణుక. 10 నిమిషాల్లో పాపాన్నంతా కడిగేసుకుని ఫ్రెష్గా వచ్చాడు జగన్మోహన్. మిమ్మల్ని పెళ్లిలో చూడడమే. ఎలా ఉంది టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్? ఏం రేణుక, మీ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో కాగితాలు బాగా కదులుతున్నాయా అన్నాడు టవల్తో చేతులు తుడుచుకుంటూ. పని మనిషి వచ్చింది. ఫ్లాస్కు, సంచి, 5 రూపాయల నోటు ఇచ్చాడు. టిఫిన్లు ఏం తేవాలో చెప్పాడు. పని మనిషి వెళ్ళింది. ఇద్దరూ లెక్చరర్లే, కానీ కల్చరే కరువైంది అంది బావగారి వైపు చూసి భర్తను కళ్ళతో హెచ్చరిస్తూ. అర్థం చేసుకున్నాడు జగన్మోహన్. మీ అక్కయ్య అడ్వకేట్గా వచ్చావా రేణుక? నువ్వు వాదిస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ మనసు చిన్నబుచ్చుకోరాదు. ప్రశ్నావళి ప్రారంభించు. సిగరెట్ వెలిగించాడు. రజనీకాంత్కో ఆఫర్ చేశాడు. సారీ అన్నాడు. పొక్కున నవ్వాడు జగన్మోహన్. మా మరదలు కనీసం సిగరెట్ కూడా కాల్చనివ్వడం లేదన్నమాట. దట్స్ ఆల్ రైట్. భర్త మీద భార్య కంట్రోల్ పడగది వరకే పరిమితం కావాలి కానీ ట్రెడిషనల్ అబ్జెక్షన్స్తో కంట్రోల్ చెయ్యబోనడం సహించరాని సంగతి. ఎస్, ప్రొసీడ్ రేణుక అన్నాడు జగన్మోహన్. భార్య అంటే మీ అయిష్టతకు కారణం అంది. భర్త భరించలేని గుణాలు ఆమెలో ఉండడం చేత. తిరగబడిందా? నీతి తప్పిందా? ఆడదానిలో మగవాడికి కనిపించేవి ఈ 2 తప్పులేగా. ఈ మనస్తత్వం సావిత్రిలో లేదు. పాతివ్రత్యం పాదధూళి కాదు కావలసింది. అడ్జస్టింగ్ టెంపర్మెంటు లేదు. అందాలు చిందించే అభిమానవతైన భార్య పక్కనున్న అటుపక్కనున్న ఆడదాని వైపు మగవాడు తన దృష్టిని సారించడం అనాది నుంచి వస్తున్న సాంప్రదాయం. నేను తాగుతాను. నేనుగా ఎవరినీ చెడగొట్టలేదు. రేపు చేయడమంత రోత పని మానవ జీవితంలో మరేదీ లేదు. భర్తతో కాపురం చేసేవాళ్లే నా పొందుకోరి వస్తుంటే కాదండం మగవాడి లక్షణం కాదు.
రాత్రి తాగాను. ఒక స్నేహితురాలొచ్చింది. తెల్లవారుజామున వెళ్ళింది. వాళ్ళ కోసం ఎకరాలు అమ్మలేదు. మాన్యాలు తాకట్టు పెట్టలేదు. పాలరాతి భవనం కట్టించి ఆ విలయాలి పేరు పెట్టలేదు. మనిషికో రుగ్మత. పేకాట, చదరంగం, టెన్నిస్, హాకీ, క్రికెట్ అన్నీ ఒక రకమైన రుగ్మతకు నిదర్శనాలు. జనం హర్షించేవి కొన్ని, హర్షించనివి కొన్ని. గేమ్స్లో ఓడిపోయిన వాళ్ళు తిరగబడితే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లేదంటారు. ఓటమిని అంగీకరించి నవ్వుతూ వెళ్ళిపోతే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉన్నట్లు. ఔన్నత్యం కావాలి, భావ పరిణితి కావాలి. అలాగే భర్త అడ్డుదారి తొక్కొస్తాడు, తాగొస్తాడు. తాగే వాళ్ళకి ఇంట్లో పార్టీ ఇస్తాడు. భర్త మనస్తత్వం అది. మంచిని అర్థం చేసుకో, చెడును వదిలే. ఇంటికి రాగానే నువ్వు సుబ్బమ్మతో దొర్లావు, పొల్లమ్మతో పొర్లావు అని ఇంట్లో యుద్ధం ప్రకటించి మనిషి మీద కోపంతో మనసు మీద దెబ్బతీస్తే నెలల వయసులో పసివాడు చుచ్చుపోసి చిందు కొడతాడు, విరోచనంలో పొర్లుతాడు. అది పూర్తిగా ఏమీ తెలియని నెలల వయసు. రెండో ఏడొస్తుంది. వాడంతట వాడే గుమ్మం దాటి వెళ్ళి పోసుకుంటాడు. తల్లిని తోడు తీసుకువెళ్ళి వీధిలోకి వెళతాడు. ఐదో ఏడొస్తుంది. వాడంతట వాడే బాత్రూంలోకి వెళ్ళొస్తాడు. ఈ భావపరిణితి వయసును బట్టి వస్తుంది, అనుభవాన్ని బట్టి వస్తుంది. మనిషిని మార్చేది అనుభవం. వయస్సు దానికి తోడుగా వెళ్లే చిలికాడు. తనంటే నేను ఎందుకు ఇష్టపడడం లేదు? నాలో ఉన్న దుర్గుణాలు నాకు తెలుసు. నాది అనుభవాన్ని కోరే జీవితం. కొంతమందికి ఎండలో తిరిగితే తలనొప్పి వస్తుంది. వర్షాకాలంలో గొడుగు లేకుండానే వెళతారు కొంతమంది. కాఫీ తాకపోతే పిచ్చిగా ఉంటుంది కొందరికి, తలనొప్పి కొందరికి. కొంత మనస్తత్వం, కొంత శరీర తత్వం. నేను తప్పు చేస్తున్నానని తెలుసు, పాపమని తెలుసు. పాపపుణ్యాల బేరీజు ఎంతవరకు? భారత భాగవతాలు అధ్యయనం చేస్తూ పాపపుణ్యాలకు నిర్వచనం చెప్పే ఉద్దండులే పరస్త్రీ సాంగత్యం చేస్తున్నారే. అడ్డదారిని తొక్కేవాడికే ఆత్మవిశ్వాసం ఎక్కువ. 10 మందితో వెళ్ళేవాడు కాముకుడు కాదు. అదొక రకమైన అభిలాష, కోరిక, వెరైటీ అంతే. నాలోని దుర్గుణాలు నాకు తెలుసు. కానీ అది అభిలాష, కోరిక. అనుభవించాలనే కోరికున్న ధైర్యం లేక, భీతి వదలక మానసిక వ్యభిచారం చేసేవారికన్నా ఆచరణలో పరిణితి చెందిన వాడికే బాధ్యత తెలుస్తుంది. పరితప్త హృదయుడు వాడే అవుతాడు. నా భర్త తాగుబోతూ, వ్యభిచారి, వ్యసనపరుడు అని భార్య ఎలుగెత్తి చాటి అల్లరి చేస్తే ఆ మగవాడి మనస్తత్వం తెగింపుకొచ్చేస్తుంది. తెగింపు విరక్తికి దారి తీస్తుంది. ఆ పరిస్థితుల్లో ఒక రకమైన నిస్పృహ మనసును పూర్తిగా ఆవరించి ఎవరినీ లెక్క చేయని మనస్తత్వం మనసులో జొరబడి స్థిరపడిపోతుంది. భార్య దృష్టిలో, మనసులో ఆ భర్తకు విలువ లేనప్పుడు ఆ భర్త మనసుకు చివరికి కలిగేది ఆ భార్య మీద అయిష్టత, ఏహ్యభావం. చేసుకున్న భార్య తన తప్పుల్ని కడుపులో పెట్టుకుని తనని కాపాడలేనప్పుడు ఆ భర్తకు మిగిలేది బ్రాందీ సీసా. మనసు తనది కాకపోయినా శరీరాన్ని రెచ్చగొట్టే విలయాలు అంతే. భార్య నిరాదరణ భర్త మనసుని చీకట్లోకి నెడుతుంది. ఆ చీకటి కోణంలో ఎమళ్ళాక తలుపు తీసుకుని వెళ్ళిపోతాడు అన్నాడు జగన్మోహన్. పని మనిషి కాఫీ, టిఫిన్ తెచ్చింది. ముగ్గురు టిఫిన్ తిని కాఫీ తాగారు. సొదగా ఉందేమో, స్నానం చేయండి ప్లీజ్, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. 12 గంటలకు హోటల్లో భోజనం చేశారు ముగ్గురు. మళ్ళీ ఇంటికొచ్చేశారు. కాసేపు మాట్లాడుకుని విశ్రాంతి తీసుకున్నారు. 3 గంటలకు పని మనిషి చేత కాఫీ, టిఫిన్ తెప్పించాడు. మళ్ళీ కూర్చున్నారు. మనస్తత్వం వల్లనే శరీర తత్వం కూడా. స్త్రీ పురుష సంపర్కమే ప్రధానమైతే అద్దెకొచ్చే ఆడదాన్ని తెల్లవార్లు ఉంచుకోనక్కర్లేదు. అసలు పరస్త్రీనే అక్కర్లేదు, భార్య చాలు. ఇక్కడ కావలసింది సంపర్క సంబంధమైన వ్యవధి కాదు, శారీరక స్వభావం. ఆలోచనలతో మనసు మార్చుకోవచ్చు. ఎన్నో తరహాలుగా ఊహించుకోవచ్చు. ఊహలో అప్సరసలు, ఆదివాసులు, నెరజాణలు, కొయ్యలు వలకబోసే శృంగార నాయికలు ఎందరో. కానీ ఊహించినంత మాత్రాన ఊహకు అనుగుణంగా శరీరం మారదు. పరిచయమైన స్నేహితురాల్ని ఊహిస్తూ భార్యతో కాపురం చేస్తారు చాలామంది. అంటే మనసులో స్నేహితురాలు, కానీ పక్కలో ఉండేది భార్య. అంటే తమని తామే మోసం చేసుకుని సంతృప్తి చెందడం. అంటే మనసు ఊబలాట పడుతుంది, శరీరం భయపడుతుంది, పరువు దెబ్బతింటుంది. అంటే శరీరానికి, ఆ శరీరంలో జీవించే ప్రాణికి పరువు మర్యాదలు కావాలి. మనసుకు, ఆలోచనలకు పరువు ప్రతిష్టలు అక్కర్లేదు. కానీ నా శరీరం ఊహకు తృప్తి పడదు. మళ్ళీ ఆ శరీర తత్వంలోనూ అనేక రకాల తీరులు. సంపర్క సంయోగాలు ఒకటే. స్త్రీ గర్భవతి అవుతుంది. నెలలు నిండితే పురుడు రావాలి. కొంతమందికి కాన్పు తేలిక, మరొకరు అసలు కనలేరు. పొట్ట కోసో నడుం కోసో తీయాలి. అంటే సిజేరియన్ పురుడు. ఇది సంపర్క దోషమా, సంయోగపు పొరపాట, కామోద్రేకపు దురదృష్టమా? ఏదీ కాదు. ఆ స్త్రీ యొక్క అవయవ నిర్మాణ లోపం. ఆ భార్యాభర్తలు అన్యం పుణ్యం ఎరుగని ఆలుమగలు. కానీ ఆపరేషన్ తప్పలేదు. ఎందువల్ల?
అది దురదృష్టపు కలయిక, పూర్వజన్మ సంచితం. అలాగే భార్యాభర్తల అనురాగము వస్తువైతే వస్తుగుణం ప్రదం, కానీ శరీరం వస్తువు కాదు. కోరికకి, శారీరక అవయవ ఆకర్షణకి మనస్తత్వం ప్రధానం. ఉద్రేకం శరీరాన్ని కోరిన మనస్సు శరీరాన్ని సమ్మతించదు. మనసు సమ్మతించని పొందువల్ల కామం చల్లారిన మనసులోని తృప్తి అనే కోరిక లాంటి భావం సంతృప్తి చెందదు. ఈ కారణం చేతనే సావిత్రితో నేను తృప్తి పడలేదు. ఆ అయిష్టతకు కారణమిది. అందుకనే మా కాపురం పొసగదు అన్నాడు జగన్మోహన్. శ్రద్ధగా వింటూ కూర్చున్నారు రేణుక, రజనీకాంత్. అంటే ఆడపిల్లను కన్నదనే కోపం కాదన్నమాట. ఆ రోజున అలా అన్నారు కదా అంది రేణుక. ఒక్కపొడి వేసుకుని సిగరెట్ వెలిగించాడు. అది కొంత కారణం కాకపోలేదు. ఎండకు వడదెబ్బ కొట్టినట్లు, వానలో తడిస్తే న్యూమోనియా వచ్చినట్లు కొంతమంది చెప్తారు. వడగాల్పుల తాపం, వానజల్లుల చలి వాతావరణ రీత్యా అందరికీ ఒకటే. కానీ ఆ వేడి, చలి అనేవి ఆ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. అనురాగరంజితమైన ఆలుమగలకు ఏ పిల్లైనా ఒకటే. కానీ నా విషయంలో నా మనస్తత్వపు సరళి ఆ సంతృప్తి మనసులో నిలుపుకోలేకపోయింది. లలాట లిఖితమో, మానసిక ప్రవృత్తి దురదృష్టమో ఏమిటో, ఏదో ఏమీ చేయలేను. ఆడపిల్లను కన్నా సావిత్రితో కాపురం చేయలేకపోయాను. ఒక విధమైన కోపం, క్రోధం, అసహ్యం. ఈ వ్యక్తి నా ఇంట్లో ఉండరాదన్న నిర్ణయం. నా దురలవాట్లను పదే పదే ప్రస్తావించి నా మనసును కించపరిచే వ్యక్తి భార్య అయినప్పటికీ నా మనసులో ఆంతర్యంలో ఉండవలసిన ప్రేమానురాగాలు నాలో మృగిమయ్యాయి. ఆ రకమైన ఈసడింపు, నా వ్యక్తిత్వం మీద దెబ్బతీసే సతాయింపు, ఎవరితోనో పొర్లొచ్చి నాతో కాపురం చేస్తే సహించి ఊరుకునేది లేదని పక్క మీద పడుకున్నప్పుడు ఆ సమయంలో కూడా దెప్పి పడవడం, పరస్త్రీలతో నేను గడిపొచ్చి తనతో ఉన్నప్పుడు తనలో ఉన్న పవిత్రత కూడా తుడిచిపెట్టుకుపోయిందనే ఫీలింగ్తో సతమతమైపోయేది సావిత్రి. నేను తాగొచ్చినా, పరస్త్రీతో గడిపొచ్చినా ఏనాడు ఏ విషయంలోనూ సావిత్రిని ఇబ్బంది పెట్టలేదు. ఆర్థికంగా హింసించలేదు. మనిషి మీద చేయి చేసుకోలేదు. ఈ తాగుబోతుతో, వ్యభిచారితో కాపురం చేస్తూ నేను అపవిత్రురాలనైపోయాను. ఇంట్లో భార్య ఉండగా, అన్ని అవసరాలు తీరుస్తూ ఉండగా, ఈ దాలిగుంట బుద్ధులు మగవాళ్ళకెందుకో అని విసుక్కుంటూ, చేత్కరిస్తూ, నా వ్యక్తిత్వం మీద, మానసిక వేదన మీద ఈ రకమైన మాటలతో సమ్మెట దెబ్బలు. ఈ అన్ని పరిస్థితులు నా మనసుకు విరక్తినే ప్రసాదించడంతో ఆ నిర్ణయానికి రాక తప్పలేదు. నాలో ఈ రకమైన సరదాలు, కోరికలు జీవితాంతం ఉండవు. ఏ అనుభవాలైనా కొన్నేళ్లు మాత్రమే. ఆ కొన్ని సంవత్సరాలు నా తప్పుల్ని తను సరిపెట్టుకుంటూ నా వ్యక్తిత్వాన్ని భారీగా తను హర్షించలేకపోయింది సావిత్రి. నా కోరికలతో, అలవాట్లతో తను రాజీ పడలేకపోయింది. నిత్యము మాటలతో కించపరిచేది, చస్తానని బెదిరించేది. ఏది తప్పు? భర్త ఈ రీతిగా ఉండడం తప్ప, భార్య ఆ రీతిగా మాటలతో దెప్పి పొడిచి భర్త మనసు విరిగిపోయేలా ప్రవర్తించడం తప్ప? అందుకే నెలకు 200 మనీ ఆర్డర్ చేస్తున్నాను. దురలవాట్ల తప్పు నాది. మాటలతో మనసు మీద దెబ్బ కొట్టిన తప్పు సావిత్రిది. ఈ అవ్యక్త వ్యధలతో ఉన్నప్పుడు సావిత్రికి పురుడు, ఆడపిల్ల, మనసుకు సరిపడని ఆ బాధ్యత. ఇవన్నీ ఒక ఎత్తు. తల్లిపాలు ఆరోగ్యమని అందరికీ తెలుసు. కానీ ఈ పాలివ్వడమనేది ఆ తల్లికి హక్కు, బాధ్యత అయినప్పటికీ కాలానుగుణ పరిస్థితులను బట్టి అందమో, ఆరోగ్యమో అనే ప్రాతిపదిక మీద ఈ పాలివ్వడమనే పద్ధతి మారాలి. శరీర తత్వాన్ని బట్టి ఇది ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం. ఈ పద్ధతి మార్చమన్నాను. ఎప్పుడూ ఆ పసిదానికి పాలిస్తూనే ఉంటుంది. పసిదానికి పాల డబ్బాలు కొనివ్వలేని పరిస్థితుల్లో లేనన్నాను. సావిత్రి ఏమందో తెలుసా అన్నాడు. కథలా వింటున్నారు. ఆత్మకథలా చెప్తున్నాడు జగన్మోహన్. అడ్డమైన ఆడవాళ్ల అవయవాల్ని తాకొచ్చే మీరు కడుపున పుట్టిన పిల్లకు పాలివద్దని కట్టడి చేస్తారా? భార్య అందంతో తృప్తి పడలేని భర్త కోసం ఈ అందం చెడితే మాత్రమే కనీసం తల్లిగా పిల్లకు పాలిచ్చాననే తృప్తైనా మిగులుతుంది అంది. ఇప్పుడు చెప్పండి రజనీకాంత్ గారు, తప్పు నాదేనంటారా అన్నాడు. ఆ ఇద్దరి మనసుల్లో ఆలోచన సరళి మారుతోంది.